నేను చిన్నప్పటి నుండి మా తాతయ్యతో ఉండేదాన్ని. మా తాతయ్య నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. నేను ఒకసారి మా తాతయ్యని మా పేరెంట్స్ గురించి అడిగాను. మా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయారని మా తాతయ్య నాతో చెప్పాడు. అప్పటి నుండి నేను మా తాతయ్యతోనే ఉండేదానని ఆయన నాతో చెప్పాడు. సో నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా తాతయ్యనే చూసి పెరిగాను కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నాకు అసలు ఏమీ తక్కువ కాకుండా చూసుకునేవాడు. మా తాతయ్యకి యాక్చువల్గా పురాతన వస్తువులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా ప్రతి వారం మా తాతయ్య ఆక్షన్కి వెళ్ళి పురాతన వస్తువులు తెచ్చేవాడు. అలా తెచ్చిన వస్తువుల్ని ఒక రూమ్లో పెట్టేవాడు. ఆ రూమ్ నిండా పురాతన వస్తువులే ఉండేవి. ఆయన చిన్నప్పటి నుండి అలా వస్తువులు కలెక్ట్ చేయడం చూసి నాకు కూడా ఆ వస్తువుల మీద ఇంట్రెస్ట్ వచ్చేది. సో నేను కూడా మా తాతయ్య లాగా అలాంటి వస్తువులు కలెక్ట్ చేద్దామని అప్పుడు అనుకున్నాను. అలా వస్తువులు ఉన్న కలెక్షన్ రూమ్లో నాకు ఒకే ఒక టీవీ వైపుకి ఎప్పుడు దృష్టి వెళ్ళేది. ఆ టీవీ సోనీ ఫస్ట్ మోడల్ అనమాట. ఆ టీవీ ఫ్రంట్ గ్లాస్ కొంచెం బ్రేక్ అయి ఉంటది. ఆ టీవీ చాలా వాల్యుబుల్. సో ఆ టీవీని ఎప్పుడు మా తాతయ్య నన్ను తాకనిచ్చేవాడు కాదు. ఆ టీవీ గురించి మా తాతయ్య నాకు ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకువచ్చాడో అప్పుడే ఈ టీవీని కూడా ఆక్షన్లో తీసుకొచ్చా అని చెప్పాడు. కానీ నన్ను ఎప్పుడూ ఆ టీవీని ముట్టుకొనిచ్చేవాడు కాదు. అలా నేను చిన్నప్పుడు నాకు గుర్తున్న దాని ప్రకారం ఒకసారి ఎవరో పూజారిని తీసుకొచ్చి ఆ టీవీ చుట్టూ ఏదో మంత్రించాడు. అప్పటి నుండి నేను కానీ తాతయ్య కానీ ఆ టీవీని ఎప్పుడూ ముట్టుకోలేదు. అయినా కూడా నాకు ఆ టీవీ గురించి ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడైనా దాన్ని ఎగ్జామిన్ చేయాలని చెప్పి నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మా తాతయ్య హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ తర్వాత నేను కూడా జాబ్ చేసుకుంటూ అలా వీకెండ్స్కి ఆక్షన్కి వెళ్ళి పురాతన వస్తువులు కొనుక్కునేదాన్ని. సో అలా ఒకసారి ఏదో ఒక పాత వస్తువును కొన్నాను. అది తీసుకువచ్చి మా కలెక్షన్ రూమ్లో పెడదామని అనుకున్నాను. అలా పెడుతూ ఉండగా నా దృష్టి మళ్ళీ ఆ టీవీ అట్రాక్ట్ చేసింది. సో ఇప్పటి వరకు నేను ఆ టీవీని ఎప్పుడూ ముట్టుకోలేదు, ఎందుకంటే మా తాతయ్య ముట్టుకోనివ్వలేదు. సో ఆ వస్తువుని అక్కడ పెట్టేసి నేను టీవీ దగ్గరికి వెళ్ళాను. టీవీని అంతా చూస్తూ ఉన్నాను. అక్కడ ఫ్రంట్లో లోపల పగిలిన గ్లాస్ దగ్గర లోపల రెడ్గా కనిపించింది. అదేంటబ్బా అని బాగా చూస్తే అది రక్తం మరకల్లాగా నాకు అప్పుడు అనిపించింది. కానీ ఇక్కడ రక్తపు మరకలు ఏంటా అని నాకు అర్థం కాలేదు. ఆ రక్తపు మరకలు చాలా పాతవి కావడం వల్ల ఆ మరకలు ఏదో కలర్ లాగా మారి టీవీకి అతుక్కుపోయి ఉన్నాయి. సో నేను ఫర్దర్గా ఆ టీవీని ఇంకా బాగా చూద్దామని అనుకున్నాను. మా తాతయ్య ఆ టీవీ చుట్టూ ఏమో మంత్రించి ఉంచాడు కాబట్టి నాకు అక్కడ నిమ్మకాయలు కనిపించాయి. సో ఇదంతా నేను పెద్దగా పట్టించుకోను కాబట్టి ఆ నిమ్మకాయలు తీసి పక్కన విసిరేశాను. పక్కన విసిరేసి ఆ టీవీని ఆ పొజిషన్లో నుండి తీసేసి ఆ టీవీని అంతా చూస్తూ ఉన్నాను. ఆ టీవీలో ఉన్న ఆ గ్లాస్ని చూస్తుంటే అది ఏదో బలంగా ఒక వస్తువు కానీ లేదా ఎవరికైనా తగిలి బ్రేక్ అయినట్టు నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదేంటి అని చూస్తూ ఉండగా నాకు సడన్గా హాల్లో నుండి శబ్దం వినిపించింది. నేను ఆ టీవీని పక్కన పెట్టి ఎవరు అని చెప్పి అరిచాను. కానీ నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సరే అని హాల్లోకి వెళ్ళి చూద్దామని నేను అప్పుడు అనుకున్నాను. ఆ టీవీని అక్కడ పక్కనే పెట్టేసి హాల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నా. హాల్ అంతా చూశాను, నాకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా హాల్ అంతా చూసిన తర్వాత నాకు మళ్ళీ కిచెన్లో నుండి గ్లాస్ బ్రేక్ అయిన శబ్దం వినిపించింది. సో ఎవరబ్బా అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. అలా చూస్తూ ఉండగా నా వీపు దగ్గర ఏదో గాలి తగిలినట్టు నాకు అనిపించింది. సడన్గా టెన్షన్గా వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నాకు ఎవ్వరూ కనిపించలేదు. సో ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఉన్నాను. కానీ నా మనసేమో ఎవరో చూస్తున్నారు అని నాకు చెప్తూ ఉంది. ఇల్లంతా వెతికాను, కానీ నాకు ఎవ్వరూ కనిపించలేదు. కానీ నన్ను ఎవరో చూస్తున్నట్టు మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా నాకు నా ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సో ఇంక నేను త్వరగా ఆ రూమ్ని క్లోజ్ చేసేసి నా ఇంటికి లాక్ వేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అలా నేను నా పనిని పూర్తి చేసుకొని మళ్ళీ మా ఇంటికి రావడానికి నాకు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అయిపోయింది. సో అసలే నేను చాలా వర్క్ చేసి టైర్డ్గా ఉండడం వల్ల ప్రీవియస్గా జరిగింది అంతా నేను పట్టించుకోకుండా నేరుగా నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోయాను. సో నిద్రపోతున్న నాకు ఏదో శబ్దంతో మెలకువ వచ్చింది. నేను మెలకువయ్యి చుట్టూ చూశాను, నాకు ఏమీ కనిపించలేదు. సో నా భ్రమ ఏమో అని చెప్పి నేను మళ్ళీ నిద్రపోయాను. అలా నిద్రపోతుంటే నాకు మళ్ళీ సౌండ్ వచ్చింది.
ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే మన టీవీకి ఎప్పుడైనా కేబుల్ పోయినప్పుడు ఎలాంటి సౌండ్ అయితే వస్తుందో అలాంటి సౌండ్ అన్నమాట. సో ఇప్పుడు టీవీ ఎలా ఆన్ అయింది అసలు ఏంటో నాకేమీ అర్థం కాలేదు. సో ఒకసారి వెళ్ళి టీవీని చెక్ చేద్దాం అనుకున్నా. సో నా బెడ్రూమ్లో నుండి లేచి హాల్కి వెళ్ళాను. హాల్కి వెళ్తే నా టీవీ ఆఫ్లోనే ఉంది. సో ఇది ఏం సౌండ్ అబ్బా అని చెప్పి మళ్ళీ అనుకున్నా. సో ఈసారి నాకు సేమ్ సౌండ్ మేము ఆక్షన్ చేసి అక్కడ మేము వస్తువులు స్టోర్ చేసే రూమ్లో నుండి ఆ శబ్దం వస్తూ ఉంది. సో ఏంటబ్బా అని చెప్పి నాకు చాలా భయం వేసింది. నేను మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాను. అక్కడ వస్తువులు పెట్టే రూమ్లో ఆ టీవీ మిడిల్లో ఉంది. నాకు అది చూడగానే చెమటలు పట్టాయి. ఎందుకంటే అసలే గ్లాస్ బ్రేక్ అయిపోయి సగం విరిగిపోయి ఉన్న టీవీ ఆన్లో ఉంది. ఆన్లో ఉండి కేబుల్ లేకపోతే ఎలాంటి సౌండ్ అయితే వస్తుందో దానిలో ఆ సౌండ్ వస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ టీవీకి ఎటువంటి పవర్ కనెక్షన్ లేదు. అయినా కూడా ఆ టీవీ ఆన్ అయ్యి ఎలా వస్తుందో నాకేమీ అర్థం కాలేదు. సో నేను మెల్లగా ఆ టీవీ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. అసలే నిశ్శబ్దంగా ఉన్న ఆ రూమ్లో నా ఫుట్ స్టెప్స్ నాకే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ టీవీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆ టీవీని చూస్తూ ఉన్నాను. ఆ టీవీలో ఒక్కసారిగా ఏదో ప్లే అవుతా ఉంది. అది చూసి నాకు ఇంకా చెమటలు పట్టాయి. ఆ టీవీలో ఎవరో ఒక అతను ప్లస్ అతని పక్కన ఎవరో ఒక చిన్న పాప అటు పక్కకు నుంచొని ఉన్నారు. నేను భయంతో ఆ టీవీ వైపే చూస్తూ ఉన్నాను. ఆ పాప ప్లస్ అతను మెల్లగా నా వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. సో ఇంకా అది చూడగానే నాకు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఆ పాప గొంతు కట్ అయిపోయి ఆ గొంతు నుండి బ్లడ్ బయటకు వస్తూ ఉంది. మొహమేమో కంట్లో గ్లాస్ దిగి చాలా భయంకరంగా కట్ అయిపోయి మొహం అంతా అసలు స్ట్రక్చర్ లేకుండా భయంకరంగా ఉంది. సో ఆ విజువల్స్ చూడగానే నాకు ఇంకా చెమటలు పట్టాయి. సో నాకు ఏం చేయాలో నాకేమీ అర్థం కాలేదు. నేను పరిగెత్తుకుంటూ ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోయి ఆ రూమ్కి లాక్ వేసేసాను. లాక్ వేసేసి ఇంకా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. సో ఆ ఇంట్లో నుండి బయటికి పరిగెత్తాను. బయటికి పరిగెత్తగానే నాకు వెనక ఎవరో నుంచుని ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. చూడగానే ఆ చిన్న పాప అక్కడ నుంచొని ఉంది. తన గొంతులో నుండి ఇంకా బ్లడ్ లీక్ అవుతానే ఉంది. తను నా వైపు చూస్తూ అక్క అని చెప్పి అరిచింది. అది వినగానే నా హార్ట్ ఇంకా ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది. వేగంగా డోర్ తీసి ఎగ్జిట్ అయ్యి బయటకు పరిగెత్తాను. అలా మా ఫ్రెండ్కి కాల్ చేశాను. కాల్ చేయగానే మా ఫ్రెండ్ ఒక 10 నిమిషాల్లో వచ్చేసింది. దాంతోపాటు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను జరిగిందంతా దానికి చెప్పాను. అదంతా విన్న తర్వాత దానికి అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదు. అప్పుడు నేను అలా దానికి చెప్తూ ఉండగా పాకెట్లో నాకేదో సెన్సేషన్ వచ్చింది. ఏంటబ్బా అని చెప్పి చూశాను. అక్కడ నాకు ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఆ పేపర్లో నాకు ఒక అడ్రస్ కనిపించింది. ఈ అడ్రస్ నేను మా ఫ్రెండ్ని గూగుల్ మ్యాప్స్లో చూడమన్నాను. తను అది చూసి ఆ అడ్రస్ ప్రెజెంట్ మేము ఉంటున్న ఇంటికి ఒక 400 కిలోమీటర్స్ దూరంలో ఉంది అని నాతో చెప్పింది. సో మేము తర్వాత రోజు అక్కడికి వెళ్తే మాకేమైనా అర్థమవుతుంది అని మేము అనుకున్నాము. తర్వాత రోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఆ పేపర్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాం. అలా వెళ్ళిన తర్వాత మేము ఆ ఇంటిని చేరుకున్నాం. అది ఒక పాత ఇల్లులాగా మాకు అనిపించింది. సో నేను డోర్ నాక్ చేశాను. డోర్ నాక్ చేయగానే ఒక 5 నిమిషాల తర్వాత ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ వచ్చి ఆ డోర్ని ఓపెన్ చేశారు. ఆమెకు 40 నుండి 50 సంవత్సరాల ఏజ్ ఉండిద్ది. ఆమె నన్ను చూసి ఎవరు మీరు అని చెప్పి అడిగారు. అప్పుడు నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను. అప్పుడు ఆమె మీరెవరో నాకు తెలీదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనింది. అప్పుడు మేము నా ఫోన్లో ఉన్న మేము కలెక్ట్ చేసిన టీవీ ఫొటోస్ని చూపించాము. ఈ టీవీ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడిగాను. అప్పుడు ఆమె కంట్లో నాకు బాధ భయం రెండూ కనిపించాయి. అప్పుడు ఆమె నన్ను సరే లోపలికి రండి అని చెప్పి పిలిచారు. నేను నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అలా కూర్చున్న తర్వాత ఈ టీవీ మీకు ఎక్కడిది అని ఆమె నన్ను అడిగింది. అప్పుడు నేను ఈ టీవీని మా తాతయ్య ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఆక్షన్లో కొన్నాడు, దీనికి మీకు ఏంటి లింక్ అని నేను ఆమెను అడిగాను. అప్పుడు ఆమె నవ్వుతూ ఏంటి
ఆక్షన్లో కొన్నాడా? ఈ టీవీ ఎవరిదో తెలుసా? ఈ టీవీ మాది అని అనింది. నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పండి అని నేను ఆమెను అడిగాను. అప్పుడు ఆమె నాతో ఇలా అన్నారు, ఈ టీవీని మా ఆయన ఒక 20 సంవత్సరాల ముందు ఇంటికి తీసుకొచ్చారు. మా ఆయన బెస్ట్ ఎంప్లాయ్ కావడం వల్ల సోనీ కంపెనీ వాళ్ళు ఈ టీవీని మా ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు. దీని వాల్యూ చాలా హైకి వెళ్ళింది, ఎందుకంటే ఇది ఒక రేర్ మోడల్. కానీ మా ఆయన దీన్ని అమ్మాలి అనుకోలేదు, ఎందుకంటే ఇది ఒక గిఫ్ట్ లాగా వచ్చింది కాబట్టి. మాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు, మాది ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండేది. కానీ ఈ టీవీ మా ఫ్యామిలీని నాశనం చేసేసింది. ఒకరోజు రాత్రి మేమందరం నిద్రపోతూ ఉన్నాం. ఏదో శబ్దం రావడం వల్ల మేమందరం మేల్కొన్నాం. ఆ శబ్దం ఏంటంటే, ఆ సమయంలో మా ఇంటికి ఒక దొంగ వచ్చాడు. వచ్చి ఆ టీవీని తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. అది గమనించిన మా ఆయన వాడి మీదకి వెళ్ళారు. అలా వాళ్ళిద్దరి గొడవలో ఆ దొంగ ఆ టీవీని తీసుకొని మా ఆయన తలపై కొట్టాడు. సో ఆ టీవీలో ఉన్న గ్లాస్ మా ఆయన కంట్లో దిగింది. అలా ఆయన కింద పడిపోయారు. అలా కింద పడిపోయిన ఆయన్ని ఆ దొంగ కాలుతో తొక్కి చంపేశాడు. అలా మా చిన్న కూతురు ఆ దొంగ మీదకి వెళ్ళింది. అప్పుడు ఆ దొంగ నా కూతురిని గట్టిగా పట్టుకొని తన దగ్గరున్న కత్తితో నా చిన్న కూతురు గొంతు కోసి చంపేశాడు. ఇంకో కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె ఏడ్చేసింది. అదంతా విన్న తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు నేను ఆమెతో, ఆ దొంగ ఫోటో కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆమెను అడిగాను. అప్పుడు ఆమె, పోలీసులు నన్ను అడుగుతూ ఆ దొంగ స్కెచ్ చేయించారు, నేను తెచ్చి మీకు చూపిస్తాను అని ఒక స్కెచ్ని తీసుకొచ్చి ఆమె మాకు చూపించింది. అది చూడగానే నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఆ దొంగ ఎవరో కాదు, నాకు తాతయ్య అని చెప్పిన అతనే ఆ దొంగ. సో ఇప్పటి వరకు నేను తాతయ్య అనుకున్న వ్యక్తి దొంగ అనమాట. ఆ దొంగ మా ఇంట్లోకి వచ్చి మా నాన్నని మా చెల్లిని ఇద్దరిని చంపేసి ఆ టీవీతో పాటు నన్ను తీసుకొచ్చేశాడు. ఆ విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో ఆక్షన్ అని చెప్పి వేరే వాళ్ళని చంపేసి వాళ్ళ వస్తువులు తీసుకొచ్చిన ఆ వ్యక్తి నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచాడు అని ఆ క్షణాన నాకు అర్థమైంది.